పేట నియోజకవర్గానికి చెందిన చిన్నతొర్రకుపాలెం గ్రామానికి చెందిన వసీమా అనే అమ్మాయికి ఈరోజు నీట్ ఎగ్జామ్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 80వ ర్యాంక్ రావడం, ఆల్ ఇండియా 80వ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆల్ ఇండియా లెవెల్లో 80వ ర్యాంక్ రావడం అంటే చాలా 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 కష్టం. అలాంటి ర్యాంకు సాధించిన వసీమాకి నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 10th క్లాస్లో 593 మార్కులతో, ఇంటర్మీడియట్లో 988 మార్కులు సాధించి ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో 80వ ర్యాంక్ సాధించడం అంటే చాలా గొప్ప విషయం. నిజంగా పాప యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చిన్నతొర్రకుపాలెం గ్రామం, ఈ గ్రామం గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఈ పాపతో కలిపి 30 మంది డాక్టర్లు, ఇంకా రిజల్ట్స్ కూడా పూర్తిగా విశ్లేషించిన తర్వాత ఇంకొక 2-3 పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపు 30 నుంచి 32 మంది డాక్టర్లు ఆ ఒక్క గ్రామం నుంచి ఈరోజు అయ్యారంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 5% రిజర్వేషన్ వల్ల ఈరోజు ఎంతోమంది మైనార్టీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈరోజు ఈ విధంగా మంచి ర్యాంకులు సంపాదించడం. అట్లానే ఈ పాప తను సొంతగా ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇంత మంచి ర్యాంకు, అంటే ఆల్ ఇండియా ఎయిమ్స్లో వస్తుంది పాపకు సీటు. ఎయిమ్స్ అంటే దేశంలోకెల్లా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్లో ఈరోజు ఈ యొక్క చదువుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో ఇలాంటి తరుణంలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే ఈ మంచి ర్యాంకుని సాధించడం చాలా గొప్ప విషయం. పాప ఇక్కడే నర్సరావుపేటలో 10th క్లాస్ వరకు చదివింది. ఇంటర్మీడియట్ గుంటూరులో ప్రైవేట్ కాలేజీలో చదవడం జరిగింది, భాష్యం కాలేజీలో. ఖచ్చితంగా పాపని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మున్ముందు కూడా ఇంకా మంచి విజయాలు సాధించాలని, మంచి పీజీ సీటు, అట్లానే మంచి ఇన్స్టిట్యూట్లో పీజీ సూపర్ స్పెషాలిటీ చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా, అట్లానే ఆ కుటుంబానికి ఈరోజు ఆ కుటుంబంలో 8 మంది డాక్టర్లు అయ్యారు. అంటే ఇది సామాన్యమైన విషయం. 8 మంది డాక్టర్లు ఒకే కుటుంబం నుంచి అయ్యారంటే చాలా గొప్ప విషయం. సో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మున్ముందు మరెన్నో విజయాలు సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు.